నమస్తే. తెలంగాణలో ముఖ్యమంత్రి ఈ మధ్యకాలంలో స్కూళ్ళని 4,000కు కుదిస్తామని ఒక ప్రకటన చేసిండు. సో దాని వెనకాల ఆయన ఉద్దేశం ఏమో కానీ అసలు స్కూళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఎందుకు ఆ మాట అన్నారు? సింగిల్ స్కూళ్ళు ఉన్నాయి, అంటే ఒకటే టీచర్ ఉన్న స్కూళ్ళు ఉన్నాయి, ఇద్దరు టీచర్లు ఉన్న స్కూళ్ళు ఉన్నాయి, అసలు పిల్లలు లేని స్కూళ్ళు చాలా ఉన్నాయి. ఇట్లా రకరకాల కారణాలు చెప్తున్నారు. అంటే పిల్లలు లేని స్కూల్ అని మూసేస్తున్నాం అన్నది వాళ్ళు చెప్తున్న మాట. పిల్లలు ఎందుకు ఉంటలేరు, పిల్లలు ఎందుకు వస్తలేరు అని అంటే ఆ స్కూళ్ళు పూర్తిగా ఖరాబ్ అయిపోయినాయి కాబట్టి, ఆ స్కూళ్ళలో టీచర్లు లేరు కాబట్టి, ఇట్లా రకరకాల కారణాల చేత తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూళ్ళ మీద నమ్మకం లేక పిల్లల్ని పంపించట్లేదు. ఆటోమేటిక్గా స్ట్రెంత్ తగ్గిపోతున్నది, డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నాయి. ఇది తెలంగాణలో ఉన్న పరిస్థితి. అల్టిమేట్గా ఓవరాల్గా తెలంగాణలో విద్య పట్ల, తెలంగాణ వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా విద్య పట్ల కనీసమైన శ్రద్ధని ఈ ప్రభుత్వాలు పెట్టట్లేదు, బడ్జెట్ని కేటాయించట్లేదు. దీని మూలంగానే టోటల్గా విద్యా వ్యవస్థ తెలంగాణలో నిర్వీర్యం అయిపోతున్నది. ఒకవైపునేమో ఫ్యూచర్ సిటీలు, ఇంకో సిటీలు, లేకపోతే తెలంగాణ డెవలప్మెంటు అని అది ఇది మాట్లాడి స్లోగన్స్ ఇచ్చే ఈ పార్టీలు, సోకాల్డ్ ప్రభుత్వాలన్నీ. కానీ ఆ విద్య అవన్నీ రావాలంటే పిల్లలు చదువుకోవాలి, పిల్లలకి విజ్ఞానం ఉండాలి, అప్పుడే తెలంగాణ భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచన మాత్రం చేయలేకపోతుంది. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఇప్పుడున్న ఈ ప్రాంతం షాద్ నగర్ పక్కనే ఫరూక్ నగర్ అనే మండలం, కిషన్ నగర్ అనే ఒక విలేజ్. ఇది ఈ విలేజ్లో ఒక స్కూల్ ఉన్నది. ఈ స్కూల్లో ప్రైమరీ ఉంది, హై స్కూల్ ఉన్నది. టోటల్గా ఇందులో ఆ ప్రైమరీ స్కూల్లో 175 మంది పిల్లలు చదువుతున్నారు. అండ్ ఇందులో దాదాపుగా 200 మంది పిల్లలు చదువుతున్నారు. సో అల్టిమేట్గా ఒక 300 మంది పిల్లలు ఈ క్యాంపస్లో ఈ ప్లేస్లో చదువుకుంటున్నారు. అయితే ఈ ప్రైమరీ స్కూల్ బాగానే ఉన్నది, కొంత బిల్డింగ్ మంచిగానే కనబడుతున్నది. కానీ ఈ హై స్కూల్కి సంబంధించిన బిల్డింగ్ మాత్రం పూర్తిగా ఖతమైపోయింది. ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందంటే, ఇందులో రీసెంట్గా ఒక 10 రోజుల కింద ఇందులో పనిచేసే ఒక ఆయమ్మ, ఆమె మీద ఒక పై కప్పు పెచ్చు ఊడిపడి తలకాయ మీద పడలేదు, షోల్డర్ మీద పడి ఆమె దాదాపుగా 10 రోజులు ఇంకా ఇంటికే పరిమితమైంది. హాస్పిటల్లో జాయిన్ అయింది, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తర్వాత ఇంట్లోనే ఉంది, ఆమె రావట్లేదు. 4-5 పిల్లలకి కొన్ని నెలల కింద ఈ పెచ్చులు ఊడిపోయి వాళ్ళకు కూడా గాయాలైనాయి. సో ఇట్లా ఇప్పుడు ఆ క్లాస్ రూమ్స్ కొన్నింటిని ఖాళీ చేయించి ఉన్న ఆ 2-3 క్లాస్ రూమ్స్లోనే విద్యార్థులని సెట్ చేశారు. కట్ చేస్తే మరి ఇక్కడ కనీసమైన ల్యాబులు కానీ, లేకపోతే సార్లు కూర్చోవడానికి స్టాఫ్ రూమ్ కానీ, ఇంకోటి కానీ లేవు. ఎందుకంటే ఈ రూమ్లు ఖాళీ చేసి మిగతా రూమ్లలో పిల్లలందరినీ షిఫ్ట్ చేసారు, పిల్లలకి ఇబ్బంది లేకుండా. మరి ఇది ఎంతకాలం? ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది, మన నెక్స్ట్ ఇయర్ ఇదే పరిస్థితి ఉంటే తల్లిదండ్రులు పిల్లల్ని పంపిస్తారా? ఈ 175-200 ఉన్న స్ట్రెంత్ కాస్త 75కో 50కో పడిపోతుంది. ఇంకో సంవత్సరం అట్లే కంటిన్యూ అవుతుంది, 0కి పడిపోతుంది. అప్పుడు ప్రభుత్వాలు ఈ స్కూళ్ళకి పిల్లలు ఎవరు వస్తలేరు, స్కూల్ మూసేయాలంటారు. సో ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితిని కళ్ళగట్టినట్టుగా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ప్రతి తల్లిదండ్రి ఆలోచించాలి, ప్రతి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఎందుకు మనం విద్య మీద ఫోకస్ చేయట్లేదు, విద్య మీద ప్రభుత్వాలు ఎందుకు ఫోకస్ పెట్టలేదు? ఇదే కదా మన ఎజెండా, ఎలక్షన్ ఎజెండా కావాల్సింది విద్యా వైద్యమే కదా అన్న విషయాన్ని మీ ముందు పెట్టడానికే ఈ వీడియో నేను చేస్తున్నా. ఒకసారి ఈ స్కూల్ లోపల ఉన్న పరిస్థితి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా, రండి. ఒకసారి రండి లోపలికి. ఇది ఆఫీస్ రూమ్ అట. ఇది బిల్డింగ్ ఆఫీస్ రూమ్. ఒక్కసారి మీరు చూడండి, వీళ్ళు కూర్చునే రూమే ఎంత ఘోరంగా ఉందో ఒక్కసారి చూడండి. పైన సిచ్యువేషన్ చూడండి ఎంత వరస్ట్గా ఉందో. ఇప్పుడు ఇది ఒకవేళ ఆ పెచ్చులూడి కింద పడిపోతే, ఎవరి మీద పడితే, ఆల్రెడీ 3-4 మీద పడ్డది, పిల్లల మీద. ఒక ఆయా మీద పడితే ఆమె 10 రోజులు ఇప్పటికి ఇంకా ఆమె స్కూల్కి రావట్లేదు. సో ఇప్పుడు అది ఏ క్షణంలో కూలిపోద్దో కూడా అర్థం కాని పరిస్థితి. ఇట్లాంటి స్కూళ్ళు మన తెలంగాణలో ఉన్నాయి. ఒక్కసారి చూడండి ఆ దృశ్యం. ఏ క్లాస్ బాబు? ఇది ఏ క్లాస్? 10th క్లాసా? మీ క్లాస్ రూమ్ ఎక్కడ? అది బాగానే ఉందా? సార్ ఇది ఓపెన్ చేస్తారా ఒకసారి? ఇక్కడ చూడండి, మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం ఇదంతా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడుతున్నది.
మరి ఇట్లాంటి దాంట్లో పిల్లల్ని పెడితే ఎట్లా? ఇది ఆలోచించాలి కదా గవర్నమెంట్స్. ఎందుకు ఈ బిల్డింగ్ ఇట్లా ఉండిపోయింది? ఈ నియోజకవర్గానికి పనిచేసిన ఎమ్మెల్యేలంతా మరి ఈ స్కూల్ గురించి పట్టించుకోవడం లేదా? ఇంతమంది పిల్లలు వస్తున్న ఈ స్కూలు ఇంకా దీన్ని అద్భుతంగా తయారు చేయాల్సింది పోయి ఈ స్కూల్ బిల్డింగ్ కూలిపోతుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఒకసారి అయితే కొన్ని రూమ్స్ ఏవైతే క్లాస్ రూమ్స్ ఉన్నాయో, ఇప్పుడు 9th క్లాస్ రూమ్ అంటే ఇది. సో ఈ క్లాస్ రూమ్స్కి లాకేసారు. అంటే ఇది ఇంకా దారుణంగా తయారైనాయి కాబట్టి వీటిలో పిల్లల్ని పెట్టడం వల్ల పిల్లలు గాయాల పాలవుతున్నారని వేరే క్లాస్ రూమ్లకు షిఫ్ట్ చేశారు. సో అక్కడ టైట్ అయిపోయింది. ఏ క్లాస్ మీద అంతా 7th క్లాసా? తీ కదా. ఇదే క్లాస్ రూమ్ ఉండే స్టోర్, ఇది మూసేసారు. ఇప్పుడు ఇంతమంది 9th క్లాస్ ఉండే ఇందులో. సో ఇంతమంది 9th క్లాస్ ఉండే. బిల్డింగ్స్ చూడండి. ఇప్పుడు మిగతా క్లాస్ రూమ్స్ అన్నింటి పరిస్థితి కూడా ఇదే. ఒకసారి చూడండి, మొత్తం అంతా ఖతం అయిపోయింది బిల్డింగ్. ఇది ఎప్పుడో ఇయర్స్ బ్యాక్ కట్టిన బిల్డింగ్స్ ఇవన్నీ. మరి ఈ క్యాంపస్లో ఇక్కడే ఇది గూలగొట్టి ఇంకో బిల్డింగ్ కట్టడానికి అవకాశం ఉంది కదా. సో దీన్ని స్టోర్ రూమ్ కింద వాడుతున్నారు ప్రెజెంట్. సో మీరు హెచ్ఎంఆ సార్? మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఏంటి అసలు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నది పరిస్థితి? మరి మీ రూమ్ ఎట్లా? ఇప్పుడు అది ఆఫీస్ రూమ్ కదా. మరి ఆఫీస్ రూమ్ మీరేడా కూర్చుంటున్నారు? ఇక మేము ఎక్కువ మటుకు బయట అంటే క్లాసులో ఉంటాము. ఎక్కడ క్లాసులు ఉంటాము, ఎప్పుడన్నా కూర్చుంటాం. ఎక్కువ మటుకు క్లాసులు ఉంటాయి కదా. కూర్చుంటారు మీద పడుతుంటుంది కదా సార్ లోపల. మీరు వరండాలనే తిరుగుతున్నట్టున్నారు సార్లు కూడా. అంటే మేము దాదాపు క్లాసులో ఉంటాం. క్లాసులు ఉంటే ఎప్పుడైనా అవసరం ఉంటే పక్కన కూర్చుంటాం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినారా మీ ఎంఈఓ గారికి, మీ లోకల్ ఎమ్మెల్యే కూడా దృష్టికి తీసుకెళ్ళి శాంక్షన్ చేస్తామని అన్నాడు. కానీ పిల్లలకి ఇప్పుడు ఆయమ్మకి ఎవరికో దెబ్బ తగిలిందట కదా. ఎప్పుడు తగిలింది సార్? ఒక 10 days బ్యాక్. ఏమైంది ఆమెకి? పెచ్చుడి ఇప్పుడు మేడం మీద పడ్డది. తలకాయ మీద పడితే ఏమవునో పాపం. మీరు భయంతో కూర్చోవాల్సిందే సీట్ల. అంతే కదా సార్. సో ఒక్కసారి ఇది స్టాఫ్ రూమా సార్? సైన్స్ రూమ్ ఇది. ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఏం లేదు ఇంకా. ఇది మొన్న పడ్డదా? ఊడిపోయింది. సో ఇట్లా మొత్తం ఊడిపోతుంది. ఇది కూడా చూడండి, ఇది కూడా ఏమో జరగరా బాబు. అక్కడ కూడా చూపించిన. సో ఇది స్టాఫ్ రూమ్ అండి. ఎట్లా కూర్చోరు మేడం? కాదు మేడం, కాదు పైన మీరు చూసారా? పైన ఒక్కసారి చూడండి. ఇది నాకు తెలిసి తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుందని చెప్పడానికి ఈ ఫోటో ఒక నిదర్శనం. టోటల్ రూమ్లో ఈ సైన్స్ రూమ్ అని ఉన్నది. వీళ్ళు స్టాఫ్ కూర్చుంటున్నారు, వాళ్ళకి ప్లేస్ లేక. ఇది మొత్తం కూలిపోయింది. అంటే కూలగొట్టిరా పడిందేనా? భయం అయితే లేదా మేడం అసలు మీకు? మేడం భయం అవ్వట్లేదా? అవుతుంది సార్, భయం అవుతుంది. నేను జర్నలిస్ట్ అండి. ఒక్క నిమిషం. ఇప్పుడు అక్కడే కూర్చున్నారు మీరు. నేనైతే అసలు కూర్చోకపోయేటోంది. సో ఎవరి మీద పడ్డాయా అండి? ఇక్కడ పడ్డాయి పిల్లల మీద. మీ మీద పడిందా? పడింది సార్. ఇక్కడ ఫోర్ హెడ్ పైన పడింది. ఇట్లా పడింది. ఫోర్ హెడ్ పై నుంచి పడింది రైట్ సైడ్. ఇంజూర్ అవ్వలేదు కానీ పడింది సార్. దెబ్బ తగిలింది సార్. ఓకే. మరి ఎట్లా మేడం, మీరు మీ పై అధికారికి మీరు చెప్పే ప్రయత్నం చేసినారా? సార్ల మీదనే పడుతుంది, పిల్లల మీద పడుతున్నాయి? చేసినాము సార్, చేసినాము. వాళ్ళు కూడా దీని గురించి ట్రై చేస్తూనే ఉన్నారు సార్. ఓకే. వాళ్ళు కూడా ఆన్ ప్రాసెస్ లోనే ఉన్నారు. తెలియజేస్తున్నారు. రోజుకింత ఊడిపోతున్నది. అవును సార్. ఇది కొంచెం పడుతుంది. ఇప్పుడు ఇది సార్ పరిస్థితి దీన్ని. మేము చెప్తున్నాము సార్ వాళ్ళకు. మా సార్ కూడా, ఎంఈఓ సార్ కూడా ఆ ప్రాసెస్ లోనే ఉన్నారు. పై అధికారులకు తెలియజేస్తామని అంటూనే ఉన్నారు సార్. సార్ వాళ్ళు కూడా దీనిపై నుంచి స్పందిస్తున్నారు. ఓకే. సో స్కూల్లో టీచర్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. సో మేడం పైనే ఉన్నారు, కిందనే కూర్చున్నారు మీరు. ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా మారాలి? అంటే తెలంగాణ వచ్చి మనం తెలంగాణలో ఉన్నాం కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 13 years అయిపోయింది. టీచర్లు కూడా తెలంగాణ మూమెంట్లో మీరు పాల్గొన్నారు. సో మీరు రకరకాల ఉద్యమాలు చేశారు, సమ్మె అన్నారు.
ఈ సిచ్యువేషన్ చూసి ఏమనిపిస్తున్నది మీకు? తొందరలోనే మార్పు వస్తుంది అనిపిస్తుంది సార్. ఎందుకంటే మూమెంట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ నుంచే సార్ ప్రపోజల్స్ పంపుతూ ఉన్నారు. హెచ్ఎం సార్, ఎంఈఓ సార్ ప్రపోజల్స్ పంపారు. తొందరలోనే మార్పు రావచ్చు సార్. యాక్చువల్గా మమ్మల్ని పాపం ఇక్కడ కూర్చోవద్దనే చెప్పారు, సేఫ్గా లేదని. బయట ఏమో కోతులు ఎక్కువ ఉంటాయి సార్. మీకు ప్లేస్ లేదు, ఇది కాకుండా మీకు ప్లేస్ కాకుండా మాకు ఇంకెక్కడ ప్లేస్ లేదు, ఆప్షన్ లేదు. బయట కూర్చుందామంటే కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి, కోతుల బెడద విపరీతంగా ఉంటుంది. సెక్యూరిటీ కాదు బయట కూర్చోవటం ఎక్కువసేపు కోతుల మధ్యలో. అందుకని ఇంకా మాకు ఆప్షన్ లేక ఇక్కడే కూర్చోవాల్సి వస్తుంది. ఓకే. సో మీ ఇంట్లో చెప్పారా మేడం, అంటే పిల్లలు సార్తో ఎప్పుడైనా డిస్కస్ చేశారా ఇట్లా ఉంది మా స్కూల్లో సిచ్యువేషన్ అని? ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు సార్. కూడా ఇబ్బంది పడుతున్నారు. అవును అవును, అందరికీ భయంగానే ఉంటుంది. ఇంకా కానీ వేరే ఆప్షన్ కూడా ఏం లేదు. ఒక్కొక్క రోజు వచ్చి చూసేసరికి ఇదిగోండి మార్నింగ్ కూడా పడింది సార్. మార్నింగ్ పెచ్చులు పడి క్లీన్ చేసుకున్నాం మేము. మార్నింగ్ పడింది. ఇంకా కానీ మాకు ఆప్షన్ లేదు ఇంకెక్కడ. మేడం మీద ఉడుస్తున్నారు ఇప్పుడు. అటెండర్ ఎవరు లేరా మేడం? యాక్చువల్గా అటెండర్ మీదనే పడింది సార్. మొన్న పడింది మాకు, స్వీపర్ మీదనే పడటం వలన ఆమె పాపం 5,000 వరకు ఖర్చు అయింది. సిటీ స్కాన్ అన్ని తీయించుకున్నారు, భయపడింది బాగా. సో మాకు అటెండర్ ప్రస్తుతం లేదు, ఆమె లీవ్లో ఉన్నారు. అది పరిస్థితి. సో ఎంత ఘోరమైన సిచ్యువేషన్ చూడండి. మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటున్నాం, టీపీఎస్లు అంటున్నాం, ఇంకోటి అంటున్నాం. కానీ మన ఊర్లో ఉన్న మన స్కూల్ని మాత్రం మనం బాగు చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ కేటాయించకపోవడం అన్నింటికీ కారణం. చూడండి ఎంత ఘోరమో. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా, తెలంగాణ సిటిజన్ అనే ప్రతి వ్యక్తి ఆలోచించాలి. మనం రైతు భరోసా రాకపోతే గొడవ చేస్తున్నాం కదా, కళ్యాణ లక్ష్మి రాకపోతే గొడవ చేస్తున్నాం కదా, పెన్షన్ లేట్ అయితే గొడవ చేస్తున్నాం కదా. మరి మన పిల్లలు చదువుకునే స్కూళ్ళు ఇంత ఘోరంగా ఉన్నాయి కదా. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు, ఈ పేరెంట్స్ ఎవరైనా వెళ్ళి ఎక్కడైనా ఒక ధర్నా కానీ ఒక ప్రోగ్రామ్ కానీ ఏదైనా కాల్ఫర్ చేసినామా? అంటే ఇది మన ఎజెండాలోనే లేదు. అంటే ప్రభుత్వ స్కూల్ అంటే ఇట్లనే ఉంటాయి అని మనం అనుకుంటున్నాం. ఎందుకు వీటిని మార్చట్లే? ఎంత ఘోరం అసలు. ఎడ్యుకేషన్ మీద మేము చాలా గొప్పగా ఖర్చు పెడుతున్నామని గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వం ఊదరగొడుతున్నాయి కదా. మరి ఏది మీ బడ్జెట్? ఏది? జస్ట్ 8% బడ్జెట్. టోటల్ 3 లక్షల కోట్ల బడ్జెట్లో విద్యకి కేటాయించేది జస్ట్ 8%. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ పిల్లలకి రక్షణ లేదు, టీచర్స్కి రక్షణ లేదు. టీచర్స్కి కనీసం కూర్చోడానికి అవకాశం లేదు. ఏం తమాషా ఇది? లాకే ఉందా? ఈ లాక్ ఉందా? ఈ లాక్ కొంచెం ఓపెన్ చేయమనరా. ఏ బాబు, ఆ బాబు దగ్గర కీస్ ఉన్నాయి. కీస్. సో ఇవన్నింటికి లాక్లు వేసి ఉన్నాయి. కారణం ఏంటంటే బిల్డింగ్ అంతా కొలాప్స్ అవుతున్నది. మరి ఎట్లా? మరి ల్యాబ్ లేదు, ఒక లైబ్రరీ లేదు, ఇంకేదీ లేదు. మీరు చూడండి చాలా ప్లేస్ ఇదంతా నీట్గా చదును చేసి పిల్లలకి ఆడుకోవడానికి ఏదన్నా వసతులు కూడా ఏర్పాటు చేయొచ్చు. కానీ అట్లాంటి ప్రయత్నం కూడా ఇక్కడ జరగట్లే. ఇది ఎక్కడుంది మరి? వద్దు. సో ఇట్లా అన్నింటికి లాక్లు వేసినారు. సో ఇందులో ఇది చూడండి, ఇందులో స్టోర్ చేసి పెట్టేసినారు అన్ని. అంటే ఇది ఇంతకుముందు క్లాస్